అవునమ్మా జరపండి వచ్చేస్తాం అందరూ సంకల్ప స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుర ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం భక్తి భక్తి జ్ఞాన సాయినాథ దేవత శ్రీ సాయినాథ దేవత దిశ్య శ్రీ సాయినాథ దేవత శ్రీ సాయినాథ దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం ఆవాహనేభ్య సర్వేభ్యో సర్వేభ్యో దేవేభ్యః సంప్రదిగ్రహే లోకతే సుఖోధారే లోజస్మిన్ శరీరం కురు అపూర్వ దేవుడి మీద నిలుసనండి ఓం భూర్భువః స్వః ఓం భూర్భువః స్వః ఓం భూర్భువః స్వః కలశోదకేన పూజాద్రవ్యాన్ని చ ప్రోక్ష దేవానాం చ ప్రోక్ష ఆత్మానాం చ ప్రోక్ష వీడియోతో చదువుకోండి శ్రీ మహాగణపతయే నమః ఆవాహయామి శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణకచిత రక్త సింహాసనం సమర్పయామి పార్థ్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రైక్యధారణం సమర్పయామి గంధస్యోపరికుమాం సమర్పయామి పుష్పాణి గృహ్యామి ఓం సుమందాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం దండాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం సూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వగాయ నమః శ్రీ మహాగణాధిపతే నమః షోడశనామ పూజాం సమర్పయామి ఇగో బ్యాగ్ వచ్చేసేమ్మా వచ్చేసి పూజ స్టార్ట్ అవుతుంది అందరూ వచ్చేసేయాలి ఎవరు మధ్యలో ఉండకూడదు అందరూ వచ్చేసేయాలి గట్ట ఉండకూడదు దయచేసి బయట వచ్చేసేయండి అందరూ వచ్చేయండి పక్క వచ్చేసేయండి కానీ ఇక్కడ అన్ని సమర్పించడం జరుగుతుంది. అందువల్ల మీరు మానసికంగా ప్రతిదీ కూడా మీరు సమర్పించినట్టుగా మీరు ఆ భావన చేసి బాబాను హృదయం మీద నింపుకోండి చాలు. ఒకవేళ పొరపాటున నీరు తెచ్చుకోలేదు, పంచపాత్ర లేదు, స్వామివారిని ఆవాహనం చేస్తాం. అంటే నీళ్లు సమర్పిస్తాం, దాన్ని పాద్యము అంటాం. గంగాజలం సమానీతం సుగంధ ద్రవ్య సంయుతం పాద్యం గృహాణ గోస్వామి తీర్థపాద దయాకర శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు
మహారాష్ట్రలో పూనా జిల్లాలో జున్నా తాలూకాలో భీమాజీ పాటిల్ అనేటటువంటి ఆయన ఉండేవాడు. ఆయన ఆ గ్రామంలో సంపన్నుడు ఉన్నవాడు. ఇందుకు క్రమంగా ఆరోగ్యం బాగలేకుండా రావడం మొదలుపెట్టింది. ఏదో జలుబు దగ్గు ఇటువంటి లక్షణాలతో మొదలయ్యి క్రమంగా విడువలటువంటి దగ్గుగా పట్టుకున్నాడు. అనేక రకాల వైద్యాలు చేశారు. చిట్ట చివరకు ఇది మామూలు దగ్గు జ్వరం కాదు, ఇది క్షయవ్యాధి అని బాబా దగ్గరకు వెళ్ళి ద్వారకామాయిలో ప్రవేశించి బాబా పాదాల మీద పడ్డాడు. శ్యామ చెప్పాడు, బాబా ఇతను ఫలానా భీమాజీ క్షయవ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. చూడండి, మట్టి నేల తడి తడిగా ఉండేది, పేడ వేసి అలికితే మళ్ళా తడి తడిగా ఉంటూ ఉండేది. అటువంటి నేల ప్రథమం సాయినాథాయ అంటే మనకు ప్రథమంగా అక్కడ పాదుకలు పెట్టి వేప చెట్టు కింద ఆ బాబా గుర్తు రావాలి. ప్రథమం సాయినాథాయ. ద్వితీయం ద్వారకామాయిని అంటే మనకు ద్వారకామాయి గుర్తు రావాలి. షిరిడీకి పోయిన వాళ్ళందరికీ అది అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. యాంత్రికంగా మాటలు పలికే బదులు ప్రథమం సాయినాథ అన్నప్పుడు వేప చెట్టు కింద పాదుకలకు కలుసుకోవాలి మన మనసులో. ద్వితీయం ద్వారకామాయి అంటే ద్వారకామాయిలో బాబా ఎలా ఉన్నారు, ఆయన ఫోటో ఎలా ఉంది అది తెలుసుకోవాలి. తృతీయం తీర్థరాజాయ అంటే మనము మెయిన్ మందిరంలో సమాధి మందిరంలో బాబా ఎలా ఉన్నాడు, మహాసామ్రాట్ లాగా కాలేసుకొని అనేది గుర్తు తెచ్చుకోవాలి. తృతీయం తీర్థరాజాయ. చతుర్థం భక్తవత్సలే అంటే మనకు చావడి. చతుర్థం చావడి. చావడిలో మనకు 2 నదులు ఉండటము, బాబా ఫోటో పెట్టి ఉండటము, ఆ ఏరియా ఆ ప్రాంతం అంతా మనకు గుర్తు రావాలి. పంచమం పరమాత్మాయ అంటే ఆ ప్రాంగణంలోనే మనకు ఆంజనేయ స్వామి గుడి ఉంది. బాగా పెద్దగా కట్టుంటారు, ప్రతి ఒక్కరూ దాన్ని కూడా దర్శించుకుంటుంటారు. పంచమం పరమాత్మాయ అన్నప్పుడు ఆంజనేయ స్వామి గుడి గుర్తు తెచ్చుకోవాలి. అలాగే అష్టమం అనాథనాథవి అన్నప్పుడు పంచమం పరమాత్మాయ అంటే ఆంజనేయ స్వామి గుడి. అష్టమం అనాథనాథవి అన్నప్పుడు అక్కడ దుని, అక్కడ ద్వారకామాయిలో దుని ఉంది కదా, ఆ దునిని మనం తలుచుకోవాలి. సప్తమం సద్గురునాథాయ సప్తంచ షిరిడీ వాసిని అన్నప్పుడు దుని తలుచుకోవాలి. సప్తమం సద్గురునాథాయ అన్నప్పుడు అక్కడ ముఖ దర్శనం అని ఇప్పుడైతే అక్కడ టీవీ కూడా పెట్టేస్తున్నారు, కిటికీలో నుంచి చూస్తారు. ఫస్ట్ ఎంటర్ అవుతానే ముఖ దర్శనం అంటారు దాన్ని. అక్కడ నుంచి చూస్తే సైడ్ నుంచి ప్రొఫైల్ వ్యూ లాగా మొత్తం కనిపిస్తుంది, అందుకని దాన్ని ముఖ దర్శనం అంటారు. తర్వాత అష్టమం అనాథనాథవే అంటే మనకు అక్కడ ఒక స్తూపం లాగా పెట్టున్నారు. మనకి ఇక్కడంతా మనము ధ్వజస్తంభం ఎలాగ పెట్టుంటామో అక్కడ తోటలో పెట్టున్నారు. తర్వాత ఒక తామర పూలు వేసి ఒక బావిలాగా ఒక పొలం లాగా చేసి తామర పూలు వేసి ఉన్నారు. అక్కడే వచ్చి బాబా ఉన్నప్పుడు తోడుకునే బావి ఉంది. అవి 3 గుర్తు రావాలి మనకు. ఆ ఏరియాలో అవి 3 ఉంటాయి. ఒక స్తూపం ఉంటుంది, తర్వాత లెండి వనంలో ఉంటుంది, కొలను ఉంటుంది, తర్వాత బాబా ఆ
అప్పుడు ఉన్నప్పుడు ఆయన బావిలో నుంచి నీళ్లు చేదుకునే బావిని అలాగే పెట్టి దాన్ని చేసి ఉన్నారు. ఆయన వస్తాయి. నవమం నిరాడంబరాయ అన్నప్పుడు నందదీపం, అక్కడే ఆ ప్రాంతంలోనే నందదీపం అనేది బాబా ఉన్నప్పుడు దాన్ని దీపం వెలిగించేవాళ్ళు. దశనం దత్తాల విగ్రహం, మనకు దత్తాత్రేయుల విగ్రహం ఒకటి పెట్టున్నారు కాబట్టి మనం అది చదువుకోవాలి. ఊరికనే యాంత్రికంగా చదువుకుపోయేదానికన్నా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క నామం చదువుకున్నప్పుడు మనకు భావన ఎలాగ ఉండాలి అనేది. ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకామాయనే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే, పంచమం పరమాత్మాయ, షష్టంచ షిరిడివాసినే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథవే, నవమం నిరాడంబరాయ, దశమం దత్తావతారవే అనేది మనకు తెలిసిందే. కాకపోతే మనం దాన్ని భావయుక్తంగా ఎలాగ మనం అనుకోవాలి అనే దానికి శ్రీధరు నేను తెలుసుకొని ఆ ప్రాంగణంలో ఏమున్నాయి అనేది గుర్తు తెచ్చుకొని దానికి పేపర్ కూడా ప్రింట్ చేసి అందరికి ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు మనకు బాగా ఫలం అందుతుందన్నమాట. ఊరికే చదివేదానికి దాన్ని గుర్తు తెచ్చుకొని చదివేదానికి తేడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అలాగ ప్రాక్టీస్ చేస్తే మనము మనస్ఫూర్తిగా బాబాని ఈ దశనామ కష్ట నివారణ స్తోత్రాన్ని బాగా మనస్ఫూర్తిగా పఠించిన వాళ్ళం అవుతాం. అయితే అమ్మా ఇంకా ఉన్నారా? ఒకరోజు బాబా ఉన్నప్పుడు ద్వారకామాయిలో ఒకరోజు, చావడిలో ఒకరోజు నిద్రపోయేవాళ్ళు, శయనించేవాళ్ళు. ద్వారకామాయి నుంచి తర్వాత మనకు చావడికి ఒక చావడి ఉత్సవం అని చాలా వైభవంగా ఆ కాలంలో జరిగేది. ఇప్పుడు కూడా మన మందిరంలో మన మూర్తి స్వామి ఆయన సలహా మేరకు మనం అందరం ఆలోచించుకొని మనకు ఒక రూమ్ ఖాళీగా ఉండింది. దానిలో మనకు పాతగా శశాంకం సారు చిత్రాలన్నీ ఆయన పెయింట్ చేసినట్టు చాలా చిత్రాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ గోడలో పెట్టి అక్కడ మనకు రోజు బేస్తవారం ఈ బాధకులు ఒక పల్లకీలో పెట్టుకొని మోసుకొని పోయి చావడి అని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం మనం కూడా. ఆ చావడి ఉత్సవం అనేది కూడా ఇప్పుడు కొత్తగా మన మందిరంలో జరుగుతూ ఉంది. ఎప్పుడు పల్లకీ సేవ చేసేటప్పుడు చుట్టూతో తిరిగి అక్కడ దీపాల మందిరంలో ఉయ్యాల సేవ చేసి తర్వాత అక్కడి నుంచి లోపల పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా మనము చావడి ఏర్పాటు చేసుకున్నాము. ఆ చావడిలో ఆరతి, సాయంత్రం ఆరతిలో కొంత భాగం పాడుకొని అక్కడే పాదుకలు పెట్టుకొని ఆ ఉత్సవం కూడా మనం ఇప్పుడు జరుపుకుంటున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బేస్తవారాలు ఆ చావడి ఉత్సవాల్లో కూడా పాల్గొంటారని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ 7 పెద్దగా చేయండి ఆయన ప్రేరేపించేవాళ్ళు. ఆయన ప్రేరణతో మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన మందిరంలో అన్ని మందిరాలు బ్రహ్మోత్సవాలను చేస్తుంటాయి. మన మందిరంలో అది కూడా బ్రహ్మోత్సవాలాగా ఈ 7 రోజులు మనం అందరం ఒక పండగ వాతావరణంలో ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈరోజు లాస్ట్ రోజు. ఈరోజు కార్యక్రమం కూడా ఎంతో బాగా జరుగుతూ ఉంది. జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, 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 జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి.
నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సంచో వందేతమచ్యుతం. ఇప్పుడు నేను చెప్పే మంత్రం అందరు చెప్పండి. మంత్రహీనం హీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ సద్గురు సాయినాథః. ఫలశ్రుతి: శ్రీ సాయి సత్యవ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారి కష్టములన్నీ తొలగిపోతాయి, వారి మనోవాంఛలన్నీ నెరవేరుతాయి. కాబట్టి వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. వస్తారు, వాలంటీర్స్ వస్తారు. దయాగణ కరుణా సింధు సస్వరూప మాయా మోహాంతకాల వినాశక తీర్థమైన ఓ శుద్ధ పురుష ఊహాతీత కరుణా వరుణాలయ షిరిడీ ప్రవాస ఓ సాయినాథ ప్రభు పాహిమాం పాహిమాం. సకల శుభంకర సద్భక్త హృదయ విహార శరణాగత రక్షక పాహిమాం. నీవు సృష్టికర్తమైన బ్రహ్మదేవుడు, స్థితికారకుడైన లక్ష్మీ వల్లభుడవు, ముల్లోకాలకు లయకారకుడైన రుద్రుడవు కూడా నిశ్చయంగా నీవే. ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ నీకు నమస్సులు. నీవు సర్వ వ్యాపకుడవు. ఈ సమస్త భూమండలంలో నీవు లేని చోటంటూ ఉందా? నీవు సర్వజ్ఞుడవు. సకల జీవ హృదయాంతరవాసి అయిన సాయినాథ నీకు నమస్సులు. ఓ సాయి సమర్థ, నా అపరాధాలన్నింటినీ మన్నించు. చెంచల మనస్సులను భక్తిహీనుడును అయినా నా సందేహాలన్నింటినీ శీఘ్రమే నివారించు. ఓ సాయి గురువరేణ్య, నీవు ప్రేణువు, నేను నీ లేగను. నీవు చంద్రుడిని, నేను చంద్రకాంత మణిని. ద్విజ గంగా తరంగిణి తీర్థమైన నీ పవిత్ర చరణ కమలాలకు నీ దాసుని హృదయపూర్వక వందనాలు. సాయి సత్ప్రభు, కరుణతో నీ వరద హస్తాన్ని నా శిరస్సుపై నుంచి నన్ను దీవించండి. మీ దాసుడిపైన ఈ దాసగణుని బదులు మనల్ని దాసులనైన ఈ దాసగణుని చింతలు సత్తాలు సత్వరమే నివారించండి. ఇలాంటి రోజు ఉదయాన్నే ఒకసారి చదువుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. ఆడే ఉన్నాయి 3 మీకు రాబోలే ఆడే పెట్టి చేసుకోండి ముందుగా ఎలా 4 అడుగులు చేసుకోండి. అదే సాయిబాబా అక్కడ పరిగిస్తారు.